ఈ మధ్య కాలంలో మగవాళ్ళను బాగా ఇబ్బంది పెడుతున్న విషయాలు రెండు. అందులో ఒకటి పొట్ట, రెండోది బట్ట. బట్టతల సమస్యతో చాలామంది మగాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, బట్టతలకు బ్రాండ్ అంబాసిడర్స్ మగాళ్ళేనా, ఆడవాళ్లకు బట్టతల రాదా అని. బట్టతల మగవాళ్ళకే ఎక్కువగా వస్తుంది, కానీ అది మహిళలకు రాదు అనుకోవడం తప్పు. మహిళలకు కూడా బట్టతల వస్తుంది, కానీ అది మగవారికి వచ్చే విధంగా కాకుండా వేరే రకంగా వస్తుంది. మగవారికి వచ్చే బట్టతలను మగ పద్ధతి బట్టతల అంటారు. ఇది జన్యువుల వల్ల వస్తుంది. మగవారికి ఉన్న టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ డిహెచ్టి అనే పదార్థంగా మారుతుంది. ఈ డిహెచ్టి పదార్థం తలపై ఉన్న రోమాలను చిన్నవిగా చేస్తుంది. చిన్న రోమాలు పెద్దవి కావు, కాబట్టి తలపై రోమాలు తగ్గుతాయి. ఇలా తగ్గి తగ్గి చివరికి బట్టతల వస్తుంది. మహిళలకు వచ్చే బట్టతలను మహిళా పద్ధతి బట్టతల అంటారు. ఇది కూడా జన్యువుల వల్లే వస్తుంది, కానీ మగవారికి వచ్చే విధంగా కాకుండా వేరే రకంగా వస్తుంది. మహిళలకు తలపై రోమాలు మాత్రం తగ్గవు, కానీ కొన్ని చోట్ల మాత్రమే తగ్గుతాయి. ఉదాహరణకు, తలపై ముందు భాగంలో రోమాలు తగ్గి వెనుక భాగంలో రోమాలుండొచ్చు. బట్టతల రావడం సహజమైన విషయం. పురుషుల్లో టెస్టోస్టెరోన్ హార్మోన్ కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అలోపేసియా అరేటా వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. సోరియాసిస్, ఎగ్జిమా వంటి తల చర్మ సమస్యలు జుట్టు రాలడానికి దారితీస్తాయి. కొన్ని రకాల ఔషధాలు జుట్టు రాలడానికి దారితీస్తాయి. తీవ్రమైన ఒత్తిడి కూడా జుట్టు రాలేందుకు కారణమవుతుంది. ప్రోటీన్, ఇనుము, జింకు వంటి పోషకాల లోపం కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథుల సమస్యలు హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి జుట్టు రాలడానికి కారణమవుతాయి. తలకు తీవ్రమైన గాయాలు కూడా జుట్టు రాలేందుకు కారణమవుతాయి. కాబట్టి మగాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు. బట్టతల అనేది మానవ సహజమైన ఓ జన్యులోపం. దీనికి ఆడ, మగ అనే తేడా తెలియదు పాపం.